Hello everyone, welcome back to my channel. This is Deepthi. మీకు నేను సాంబార్ ఎలా పెడతానో చూపిస్తాను. సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే నేను 1 కప్ కందిపప్పు పక్కన నానబెట్టుకుని ఉంచుకున్నాను. మనకి ఇలా చేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుంది. నానబెట్టి ఉంచిన పప్పుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ రానిస్తాను. ఇక్కడ నేను కందిపప్పుతో పాటు ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ కందిపప్పుతో పాటే ఆనపకాయ ముక్కలు వేసేస్తే త్వరగా ఉడికిపోతాయి. మనం వేడిగా పులుసు మరగబెట్టినప్పుడు త్వరగా ఉడకదు. ఒక బౌల్లో కందిపప్పు వేసేసుకుని ఆ సైడ్ అంతా ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటాను. ఈలోపు సైడ్ ఒక బౌల్ తీసుకుని సాంబార్ కావాల్సినంత చింతపండు నానబెట్టుకున్నాను. ఫైవ్ టు 6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చక్కగా ఉడికిపోయింది. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా ఒక 60 to 70% ఉడికిపోతాయి. మిగిలిన 30% మనం సాంబార్ ఉడకపెట్టినప్పుడు ఉడికిపోతాయి. అవి రెండు పక్కకు తీసేసుకున్న తర్వాత అదే కుక్కర్లో మనం ఇందాక ఏదైతే చింతపండు పులుసు నానబెట్టామో దాన్ని కుక్కర్లో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి వాటర్ కలుపుకుని పులుసు వేసేసుకున్నాను. పులుసు వేసుకున్న తర్వాత సాంబార్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. ఇక్కడ నేను 2 స్మాల్ టొమాటోస్ వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసి. అలాగే బెండకాయలు, పచ్చిమిర్చి, అల్లం, ములక్కాడ. ఈ ముక్కలన్నీ కూడా మనం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. మీరు ముక్కలు బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ ముక్కలు వేసుకోండి. అలాగే వంకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes మగ్గనిచ్చి అప్పుడు ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయినాయి కదా, ముందుగానే వేసేస్తే పేస్ట్ అయిపోతాయి. తర్వాత ఒక 10 minutes మగ్గనిచ్చి పప్పు వేసేసుకోండి. పప్పు కొద్దిగా జారుగా వేసుకోండి, లేకపోతే ముద్దలా ఉండిపోతుంది. పప్పు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 teaspoon పసుపు, 1 teaspoon సాంబార్ పౌడర్, 1 teaspoon కారం, అలాగే 2 tablespoons ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మగ్గించి లిడ్ క్లోజ్ చేసేసుకోండి. సాంబార్ ఎప్పుడు కూడా బాగా మరగాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఆ పల్చిగా ఉన్న సాంబార్ అంతా చిక్కబడిపోతుంది. చిక్కబడితే సాంబార్ రెడీ అయినట్టు. తర్వాత దీనికోసం మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీలో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే రసంలో కూడా ఇదే యూస్ చేస్తాను కాబట్టి. తర్వాత 5 నుంచి 6 దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే 1 teaspoon సాంబార్ పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసేద్దాం. సో అంతే ఫ్రెండ్స్, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.